మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతాలో మెడికో అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో భారత్ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ తప్ప మిగిలిన వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ వేలాది మంది రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి స్వభావం వల్ల వైద్యులు, మరీ ముఖ్యంగా మహిళా డాక్టర్లు దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువని ఐఎంఏ తెలిపింది. ఈ కారణంగా హాస్పిటల్స్, వారి పరిసరాల్లో వైద్యులకు అధికారులు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిపై దుండగుల దాడిని ఐఎంఏ ఖండించింది. మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్గంజ్లోని ప్రధాన ఆసుపత్రులకు చెందిన కొందరు వైద్యులు నిర్మాణ్ భవన్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 5వ రోజుకు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, చెప్పండి. కోల్కతాలో మెడికో అత్యాచారానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హాస్పిటల్స్ లో అన్ని సేవలు కూడా బంద్ కానున్నాయి. ప్రస్తుతం మీరున్న హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఓపీ సేవలు కొనసాగుతున్నాయా అంజుమా? ఎస్ ప్రసన్న, ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా దేశవ్యాప్తంగా మనకు ఇటు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని హాస్పిటళ్లలో కూడా ఓపీ సేవలను అయితే నిలిపివేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా కూడా మనకు ఐఎంఏ ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనకి దేశవ్యాప్తంగా కూడా ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క చోటు నుంచి కూడా మద్దతు అయితే వస్తుంది. ప్రస్తుతం మనం నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. తెల్లవారుజాము నుంచే ఇక్కడ మనకి ఓపీ సేవలు అనేవి అయితే నిలిపివేయడం జరిగింది. మామూలుగా అయితే మనకు ఉదయం సమయంలో విపరీతంగా ఓపీ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనకు వర్షాకాలంలో చూసినట్లయితే కూడా దాదాపు 500 నుంచి 600 వరకు కూడా ప్రతిరోజు ఓపీ అనేది ఉంటుంది. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే కూడా ఎక్కడికక్కడ మనకు డోర్స్ క్లోజ్ చేసి కనిపిస్తున్నాయి. అడపా తడపా తప్పిస్తే మనకి అధిక సంఖ్యలో అయితే ఇక్కడ ఓపీకి వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే ఒక 5-6 రావడం జరిగింది. వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ఈ రోజు ఓపీ లేదు అనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలు మినహా మనకి ఓపీ సేవలు అయితే ఈ రోజు పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇక్కడ వైద్య సిబ్బంది అయితే ఇంకా విధుల్లోకి రాలేదు. ఈ రోజు నిరసనకు వాళ్ళు మద్దతు తెలుపుతూ కూడా ఎవరు కూడా వాళ్ళైతే ఇక్కడ విధుల్లో అయితే మనకు కనిపించడం లేదు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డ్స్ మినహా మనకి ఇక్కడ అయితే ఓపీ సేవలు అయితే ప్రస్తుతానికి లేవు. ఇటు ఏదైతే మనకి కలకత్తాలో జరిగినటువంటి సంఘటన ఉందో అది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని అయితే దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం మనకి ఇటు మెడికల్ స్టాఫ్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇందుకు సంబంధించి నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇదే నేపథ్యంలో మనం చూస్తూ ఉంటాము, ఎవరైతే ప్రాణాలను పోసేటువంటి డాక్టర్లు ఉన్నారో వారే విధుల్లోకి రావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. మనకి కలకత్తా మనకి కాలేజీలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో అక్కడ హాస్పిటల్లో మెడికో డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. నైట్ డ్యూటీ చేయాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, అదేవిధంగా భయపడాల్సినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకి దేశవ్యాప్తంగా నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలు రాత్రి సమయంలో బయటకు వచ్చి వాళ్ళు డ్యూటీ చేయాలంటే ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో, ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, ఎవరు ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. కేవలం మనం చూసినట్లయితే కూడా అంటే ఇటు మహిళా డాక్టర్ల మీదే కాదు, డాక్టర్ల మీద కూడా మనకి స్పందించడానికి మన ప్రతినిధి రామ్ ప్రసాద్ కూడా లైవ్ లో ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి. ఓవరాల్ గా ఈ రోజు దేశం అంతా కూడా ఓపీ ఎమర్జెన్సీ వైద్య ఆరోగ్య శాఖ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇటు హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ కానున్నాయి. ప్రస్తుతం మీరున్న హాస్పిటల్ దగ్గర ఓపీ సేవలు కొనసాగుతున్నాయా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రామ్ ప్రసాద్?
మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు ఐఎంఏ ఏదైతే పిలుపు మేరకు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే వైద్యులు ఈ యొక్క అవుట్ పేషెంట్ సేవలను అయితే నిలిపివేయడం జరిగింది. మనం ప్రస్తుతం కనుక గమనించినట్లయితే ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు కూడా మొత్తం అవుట్ పేషెంట్ సంబంధించినటువంటి సేవలు నిలిపివేస్తూ అయితే ఇటు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎమర్జెన్సీతో పాటు ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయిన పేషెంట్ ఉంటారో ఇటు క్యాజువాలిటీ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి సేవలు అయితే కొనసాగిస్తున్నారు డాక్టర్లు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అయితే ఇటు జూనియర్ డాక్టర్లు అయితే వీటికి మద్దతుగా న్యాయం చేయాలంటూ కూడా ఎవరైతే ఇక్కడ మన కోల్కతాలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అయితే లైంగిక దాడి అనంతరం హత్య చేసినటువంటి ఘటన అయితే కొంత యావత్ సమాజాన్ని సభ్య సమాజాన్ని కూడా కొంత తీవ్ర మనోవేదన గురి చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అయితే గత కొద్ది రోజులుగా ఇటు జూనియర్ డాక్టర్లు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మొత్తం వైద్య శాఖకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా ఈరోజు నిరసనలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలు అయితే నిలిపివేస్తూ వారి యొక్క నిరసనను తెలపడంతో పాటు ఏదైతే బాధిత మహిళ చనిపోయిందో ట్రైనీ వైద్యురాలికి న్యాయం చేయాలి, తన మృతి పట్ల ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఇటు ఎమర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సంబంధిత వైద్యులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే తమ నిరసన తెలిపే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవలకైతే ఎలాంటి అంతరాయం లేకుండా అయితే ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ గాంధీలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వద్ద అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సేవలు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వైద్యులు కానీ అదేవిధంగా ఇక్కడ నర్సులు మొదలుకొని అందరూ కూడా సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వైద్య సేవలను కనుక అంతరాయం కలిగితే పూర్తి స్థాయిలో చాలా ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఇటు నిరసన తెలుపుతూనే ఒకవైపు ఇటు ఎమర్జెన్సీ సేవలను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు ఇప్పటికే ఏదైతే ఇటు దాడిగా పాల్పడినటువంటి వ్యక్తిని కూడా గుర్తించినప్పటికీ కూడా తనపై చర్యలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతుందనేటువంటి అంశం పైన అయితే ఇటు పూర్తి స్థాయిలో ఐఎంఏ అయితే ఈ యొక్క దాడిని ఖండించడంతో పాటు ఈ రోజు అయితే ఓపీ సేవలను దేశవ్యాప్తంగా కూడా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు కార్పొరేట్ అన్ని రకాల హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా అలాగే హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించి మన ప్రతినిధి రానా కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రానా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతున్నాయా? ఉస్మానియాలో ఎమర్జెన్సీ సేవలు అయితే కొనసాగుతున్నాయి, కానీ అవుట్ పేషెంట్ సేవలు మాత్రం నిలిపివేశారు ఇవాళ. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఉస్మానియాలో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, నల్ల బ్యాడ్జ్లు పెట్టుకుని వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే ఆసుపత్రుల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అఘాత్యాలపైన కానీ ఈ సెక్యూరిటీ ఎక్కువగా ల్యాప్సెస్ అనేది కనపడుతున్నాయి. కాబట్టి కంపల్సరీ సెక్యూరిటీ అనేది ఉండాలనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని తాత్సారం చేయకుండా వెంటనే ఆ కంప్లైంట్ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్స్ బృందం కూడా మనకు కనపడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి సార్, దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కటై నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఎట్లా చూస్తారు ఎంటైర్ ఇవాళ అందరూ ఒక్కటైనప్పుడు? You all know that we English on behalf of Telangana Government Doctors Association, we demand the West Bengal government, the perpetrators must be swiftly brought to the justice and held accountable for their actions. We also ensure that the culprits apprehended and justice to be done to the bereaved family immediately. సభ్య సమాజం తలదించుకునే జరిగిన ఈ దుర్ఘటనను డాక్టర్ల ఫ్రెటర్నిటీ కాకుండా అదే ఇంతకుముందు జరిగినట్టుగా దిశ నిర్భయ సంఘటనలో ఎలా చూశారో ఈ అభయ సంఘటన కూడా అలాగే చూడాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మరి మా స్టూడెంట్స్ ఫ్రాటర్నిటీ తరఫున మా మహిళా వైద్యుల తరఫున సభ్య సమాజాన్ని మేము అభ్యర్థిస్తున్నాము. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీనిపై ఇమ్మీడియట్గా స్పందించి ఇప్పటివరకు స్పందిస్తలేదు. మాకు తెలియవచ్చిందంటే గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కల్పిట్స్, కానీ దే వ్యాండలైజ్డ్ ద హాస్పిటల్ బై 7,000 goons 2 days back to destroy the evidences whatever there in the hospital. కాబట్టికే మేము
మమతా బెనర్జీ గారు హెల్త్ మినిస్టరు, హోమ్ మినిస్టరు ఆమె రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉందంటే దీని వెనుక హస్తం ఎవరు ఉందో ప్రజలకు అర్థమైపోతున్నది. కాబట్టి భారతదేశం మొత్తం ఈరోజు ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఓపీ సేవలు మొత్తము ఎలెక్టివ్స్ అన్ని బంద్ చేసినాము. ఓన్లీ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ రన్ అవుతున్నాయి. మేము ప్రజలకు సేవలకు ఆటంకం కలగకుండానే చూస్తున్నాము. కానీ మేము డాక్టర్లము, మేము కూడా మనుషులమే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ సంఘటనను మీరు ముక్త కంఠంతో ఎదిరించాలి, ఖండించాలి. అప్పటి వరకు మా ధర్నాలు, మా ప్రొటెస్టులు నడుస్తూనే ఉంటాయి. సార్, కేవలం ఒక కోల్కతాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటు వైద్య సిబ్బంది పైన దాడుల్ని ఎట్లా చూస్తారు? ఇవాళ నుంచి కూడా ఒక యూనిట్ అనేది కనపడుతుందా వైద్య రంగంలో? ఇది మొత్తం దేశం మొత్తంలో చూసుకుంటే వైద్య రంగంలో వైద్యులపైన దాడులు, ఏ చిన్న తప్పు అది కావాలని చేయరు డాక్టర్లు. ఎవరైనా పేషెంట్ చనిపోతే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయినని అటాక్ చేయడం, కొట్టడం, దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దీని మీద ఎన్నోసార్లు ప్రభుత్వానికి చట్టాలు తేవాలి, దీన్ని పనిష్మెంట్ చేయాలి, వీళ్ళను ఆ విధమైన దాడులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పి చట్టాలు తెస్తున్నారు. కానీ అవన్నీ ఏదో నామమాత్ర చట్టాలే, దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ బెంగాల్లో జరిగిన ఒక పీజీ స్టూడెంట్ని దారుణంగా గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా చంపేసి దాన్ని ఆమె సూసైడ్ చేసింది అని చెప్పేసి ప్రభుత్వమే డిక్లేర్ చేయడం ఎంత ఒక సిగ్గుమాలిన చర్య అది. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక లేడీ అయి ఉండి ఆమె ప్రొటెక్ట్ చేసే బదులు ఆమె తప్పుని ఆ చనిపోయిన ఆ రేప్ చేసి చంపేసిన వాళ్ళకి సపోర్ట్గా ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి క్రియేట్ చేయడం ఒక సిగ్గుమాలిన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం యావత్ ప్రజానీకం కూడా దీన్ని ఖండిస్తున్నారు. డాక్టర్ల తరపునే కాదు, యావత్ ప్రజానీకం, మామూలు జనాలకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. రక్షణ లేదు డాక్టర్లకి. రాత్రింబవళ్ళు వాళ్ళు డ్యూటీలు 24 గంటలు డ్యూటీల్లో ఉంటారు. ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఆహ్నాలు పనిచేసే వాళ్ళ మీద దాడి చేసి ఇట్లాంటి మానభంగాలు చేసి రేప్ చేసి మర్డర్ చేయడం అనేది ఇక ఫ్యూచర్లో ఏ విధమైన డాక్టర్ వృత్తిలోకి రావడానికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. దీన్ని కఠినంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే దీని మీద రాజకీయం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీన్ని రాజకీయం కోసం రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. అది చాలా ధ్యేయమైన చర్య. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన స్పందన లేవు వాళ్ళలో. ఎవరో ఒకళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసినారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేసినారు? అది కాలయాపన చేయడానికి తప్ప దానిలో ఉపయోగం లేదు. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ జడ్జిని, ఒక రిటైర్డ్ జడ్జితోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేసి వితిన్ 1 వీక్లో కల్పిని పట్టి పనిష్మెంట్ చేయాలని చెప్పేసి మేము దీనికి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ మేము ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 1 అవర్ ప్రొటెస్ట్ చేస్తూ నిరసన తెలుపుతున్నాం. సో మహిళా డాక్టర్స్ కూడా ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు ఇంత పెద్ద సంఘటనని? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది కదా. సో మీరు అంటే ఎట్లాంటి ప్రొటెక్షన్ మీరు కోరుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో? ఏదైతే పీజీ డాక్టర్కి జరిగిందో అది చాలా అన్యాయం అయిందండి. సో ఇట్లాంటివి ఎప్పుడూ కాకూడదని, నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్, ఫర్ ఎనీ ఉమెన్ ఇట్లాంటివి ఎప్పుడూ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వస్తే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి దగ్గర ఒక సీసీటీవీ కెమెరాస్ కానీ లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే. సో చాలామంది నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తున్నారు. నిన్న కూడా ఈ రకమైనటువంటి దాడులు కూడా చూసాము. ఇంకా ఎలాంటి సెక్యూరిటీ మీరు కోరుకుంటున్నారు? సెక్యూరిటీ అనేది ఇక్కడ ఒక డాక్టర్ మీద ఒక రేప్ అండ్ మర్డర్ అనే విషయం ఒక్కటే కాకుండా ఒక తోటి మహిళ మీద జరిగిందనే దాన్ని ఈ సభ్య సమాజం గుర్తించాలి. బేసికల్లీ గత 9వ తేదీ అర్ధరాత్రి జరిగినట్టు సంఘటన మెడికల్ కాలేజ్లో సెమినార్ హాల్లో జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ఒక మెడికల్ కాలేజ్కే పరిమితం కాదు. అది రేపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జరగవచ్చు, లేకపోతే ఆర్ట్స్ కాలేజ్లో జరగవచ్చు, ఇంకా ఏ కాలేజీలోనైనా జరగవచ్చు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ అనే దానికన్నా కూడా మెయిన్గా సభ్య సమాజం, మన డాక్టర్స్ సొసైటీలోకి తీసుకుపోవాల్సిన మెసేజ్ ఏంటంటే ఒక మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఇది ఒక గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్. దిస్ షుడ్ బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్. బట్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రయింగ్ టు కవర్ ద కల్ప్రిట్స్ హియర్. మేబీ హైఫై పీపుల్ ఉండడం కావచ్చు, ఇంకేమైనా కారణాలు కావచ్చు. బట్ యూనియన్ గవర్నమెంట్ కానీ సంబంధిత రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని కల్ప్రిట్స్ను బుక్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి
విక్టిమ్స్కి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. సార్ ఇప్పుడు మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాలు 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు సెక్యూరిటీని పెంచమనేసి కూడా ఆర్డర్ చేస్తుంది, హెల్త్ మినిస్టర్ కూడా. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఇంతకుముందు పోలీస్ అవుట్ పోస్టు కొంతమంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఇంతకుముందు జరిగిన దాడులు కానీ వాడిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కొంతమంది పోలీస్ సిబ్బంది ఒక అవుట్ పోస్ట్ పెట్టించారు. కానీ ఇప్పుడు ఆ అవుట్ పోస్ట్ కూడా తీసేసినారు ఉస్మానియాలో. మేము నిన్నలే ఎంక్వైరీ చేస్తే పోలీస్ సిబ్బంది కానీ అవుట్ పోస్ట్ కానీ ఏమీ లేవు. దీనివల్ల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తగు రక్షణ కోసం పోలీసు అవుట్ పోస్ట్ పర్మనెంట్గా, ఒక పోలీసు అవుట్ పోస్ట్ అంటే ఏదో ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ని పెట్టేసి ఏదో తూతూ మంత్రంగా అన్నదాని కాదు. ఖచ్చితంగా ఒక కఠినమైన ఒక పోలీస్ సిబ్బంది విత్ పవర్ఫుల్ సిబ్బందిని పెట్టి ఇలాంటి దాడులు జరగకుండా డాక్టర్లకు అండగా, డాక్టర్లకు సపోర్ట్గా ఉండడానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్ ఎట్లా ఇప్పుడు సేవలంతా కూడా ఓన్లీ అవుట్ పేషెంట్ అయినా ఇంకా మిగతా ఏమన్నా నడుస్తున్నాయి? ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు 1 అవర్ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాం. ఈ 1 అవర్ ప్రొటెక్షన్లో ఓపీ, ఎలక్టివ్ సర్వీసెస్ని 1 అవర్ పోస్ట్ బంద్ చేస్తున్నాము. ఆ తర్వాత యథావిధి నడుస్తుంది. సో 1 అవర్ పాటు ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది, తర్వాత యథాలాపంగా ఉండబోతుంది. ఎందుకంటే సెక్యూరిటీ పెంచమనేసి కూడా పదే మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, కొన్ని ప్రభుత్వాలు పచ్చుకుంటున్నాయి. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సూపరింటెండెంట్ కూడా ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నైట్ డ్యూటీలో పనిచేసేటువంటి ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకందరికీ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. కాబట్టి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, చాలా అలర్ట్గా ఉండాలనేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా కోల్కతా సంఘటనని అందరూ కూడా ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నారు. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే పిలుపునిచ్చిందో దాని తగ్గట్టుగా హైదరాబాద్ డాక్టర్స్ అసోసియేషన్స్ కానీ అలాగే నర్సింగ్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడితే ప్రస్తుతం అయితే దాదాపు గంట నుంచి కూడా ఈ యొక్క అవుట్ పేషెంట్ సంబంధించిన సేవలు అయితే నిలిపివేశారు. ఎమర్జెన్సీ అవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి మిగతా అవంతా కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానబోతున్నాయి ఉస్మానియాలో అయితే. థ్యాంక్ యూ రానా.